హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్లో మరి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి మనం చూస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ నా రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజనేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా. అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్. మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. ఒకవేళ మీకు మెసేజెస్ మ్యాచ్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. చూసే మా వ్యూవర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు. ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, 6 of Pentacles, Knight of Pentacles and 4 of Cups, 9 of Cups, 7 of Cups, Knight of Cups, Page of Wands, the Hermit, 10 of Swords and the Hanged Man, 6 of Cups, King of Swords, Knight of Swords. Okay, the Tower, 3 of Swords, 4 of Swords की clarification అండ్ ఈ కార్డ్కి క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు సాడ్గా కూర్చున్నారు మీ పర్సన్? మోసం ఎవరు చేశారు? మోసం మీ పర్సన్ని ఎవరు చేశారు? మీ పర్సన్ని మోసం అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ని మీ పర్సన్ని మోసం చేశారు, మీ పర్సన్ మీకు మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి రీడింగ్. ఓకే ఓకే అండి, మనం ఫస్ట్ కార్డ్ నుంచి మనం చూసుకుంటూ వస్తాం. ఫస్ట్ మీ పర్సన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అండి, అండ్ సొసైటీ గురించి ఆలోచిస్తారు అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ కూడా అండి. ఓకే, అండ్ మీతో రిలేషన్ కూడా ఎందుకు ఎండ్ చేసుకున్నారు అంటే తను సొసైటీ గురించి మాత్రమే ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ తన మనసుకు తెలుసు మీకు ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వలేదు, మీకు న్యాయం చేయలేదు, మీరు మాత్రం తన గురించి చాలా సాక్రిఫైస్ చేశారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీకు జస్టిస్ చేయలేదు కదా, దాని గురించే ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఎలాంటి జస్టిస్ చేయలేదు, తను కేవలం సొసైటీ గురించే ఆలోచించారు, మిమ్మల్ని తను కేర్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో ఏదో మీకు జస్టిస్ అనేది చేయాలి అండ్ కెరియర్ పర్పస్ కూడా హెల్ప్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కొంతమందికి కెరియర్ పర్పస్ అంటే అండి కెరియర్ మనీ పర్పస్ కూడా మీకు ఏదైనా మనీ పరంగా హెల్ప్ చేసి మీకు ఏదో సహాయం చేయాలి, మీరు తన గురించి చాలా చేశారు అని ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ లైఫ్లోకి రావాలి, మీకు ఏదో కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో మీరు లేక తనేమి హ్యాపీగా లేరండి, తను కూడా ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు తన జీవితంలో. తను కూడా ఏదో ప్రాబ్లమ్స్తో చాలా పోరాడుతున్నారు. తన లైఫ్లో తను ఏదో అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అన్నట్టుగా చూపిస్తుందండి. అది ఏ పర్పస్ అయినా సరే తను కూడా ఏదో మోసం జరిగింది తన లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనని ఎవరో చాలా గాఢంగా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు అదర్ పర్సన్తో మ్యారేజ్ కూడా డీల్ చేసి ఉంటే కూడా అదర్ పర్సన్తో తనని అక్కడ కూడా ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారండి. తను ఏమి హ్యాపీగా ఉండడం లేదు. ఇక్కడ మీతో సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ పర్సన్తో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, కానీ తను ఏదైతే తన ఇంట్యూషన్ ప్రకారం తను ఏదైతే రిలేషన్ ఎంచుకొని వెళ్తారో అక్కడ ప్రతిసారి తనకి హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. చాలా మోసాలు అనేది జరుగుతున్నాయి. 3 కార్డ్స్ అవి చూపిస్తున్నాయండి మనకి. చాలా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట ఈ పర్సన్కి. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి ఆ రిలేషన్ అనేది పెట్టుకుంటున్నారో
లేదా ఫ్యామిలీ మాటలే వినేసి అక్కడ కూడా తను మ్యారేజ్కి ఒప్పుకోవడం అయితే జరిగిందో, ఒకవేళ మ్యారేజ్ కూడా జరిగిపోయి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అంటే వారితో తను ఏ రోజు మాట్లాడండి, అసలు వారు ఎలాంటి వారిది కూడా తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకుని ఉంటే వారి రియల్ ఫేస్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది. చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఒకవేళ మీకు కాంటాక్ట్ అవ్వాలా, మీతో మాట్లాడాలా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయి ఉంటే ఈ పర్సన్ తప్పకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారని, మీకు ఏదో 8 hours లోపల కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీరు మాత్రం ప్రజెంట్ మనసులో మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారండి. ఎవరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మీరు సేఫ్గా మీరు ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. కొంచెం మీరు ఒంటరిగా ఉన్నా సరే ఆ కొంచెం మనశ్శాంతి అనే ఉంటుంది, కానీ ఈ పర్సన్తో మాట్లాడితే ఆ మనశ్శాంతి అనేది కోల్పోతుంది అనేది మీరు అలాంటిది ఏదో ఉందన్నమాట మీ లైఫ్లో. ఓకే, చాలా ఒంటరిగానే మీరు జీవితాన్ని గడుపుతున్నారు. అసలు ఏం జరిగింది, ఈ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, అసలు మీరు ఏదైనా తప్పు చేశారా, మీకు తెలిసి మీరు ఎలాంటి తప్పు అయితే చేయలేదే, అండ్ తనని ఎప్పుడు ఏమీ అనలేదే, తనని ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదే మీరు. అది ఏ విషయంలో అయినా సరే అండి, మనీ పర్పస్ కానీ ఏదైనా ఉండొచ్చు. తనని చాలా బాగా చూసుకున్నారు, కానీ ఈ పర్సన్ ఎందుకు మీ పట్ల తను అలా బిహేవ్ చేస్తున్నారు అని మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఇంత బాగా ప్రేమని పంచిన తనని మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, ఓ చిన్న పిల్లల్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకున్న మీ పర్సన్ని అంత ప్రేమ, అంత గారాభంగా తనని ఉన్నా సరే తనతో తను ఎందుకు తన ఫేస్, తన రియల్ ఫేస్ అనేది చూపిస్తున్నారు. అసలు తను ఇలాంటి పర్సన్ కాదే, మీరు చూసిన పర్సన్ వేరు, ఇప్పుడు చూపిస్తున్న తన ఫేస్ అనేది ఇంకో విధంగా ఉంది. అసలు ఎందుకు అలా చేంజ్ అయ్యారు, తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఏమైనా వచ్చారా అని మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. చాలామంది మీరు మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి. సో మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీకు తప్పకుండా ఆ రీడింగ్ అనేది మీకు క్లైమ్ అవుతుందండి. ఓకే, దానివల్ల ఒక క్షణంలోనే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏదో ఒక రోజు మీకు టైం అనేది వస్తుంది కదా, పూర్తిగా ఒక పర్సన్కి మంచి టైం అనేది రాకుండా ఉండదు కదా, ఏదో ఒక టైం అనేది వస్తుంది అనమాట. సో అలాంటి టైం కూడా మీకు తప్పకుండా వస్తుంది, మీరు గుడ్ న్యూస్ వింటారనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ చాలా ఘోరంగా ఉన్నారండి. తన లైఫ్లో తను హ్యాపీగా అయితే లేరు, చాలా ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేస్తున్నారనమాట. తను హ్యాపీగా అయితే లేరు. సో మళ్ళీ ఏదో మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా ఆలోచించడము, మిమ్మల్ని ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు, మీరు పదే పదే గుర్తుకొస్తున్నారు, మీరు తన జీవితంలో లేక తనకి ఏడుపు వస్తుంది, చాలా గట్టిగా అరవాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. యూనివర్స్కి కూడా తను చెప్తున్నారు, తన బాధ ఏంటో తను వెలబోసుకుంటున్నారు, కానీ యూనివర్స్ కూడా తనకి ఎలాంటి హెల్ప్ కూడా చేయడం లేదు. కాబట్టి తనని పట్టించుకునే ఆ కేరింగ్, ఆ ప్రేమ అనేది మీ దగ్గర మాత్రమే తనకి లభిస్తుంది, మీరు మాత్రమే తనని అర్థం చేసుకోగలరు అనేది ఈ పర్సన్లో చూపిస్తుందండి. ఓకే ఓకే అండి, ఇంకా ఈరోజు ఎనర్జీస్ అయితే చాలా లోలో ఉన్నాయి నాకు. ఓకే, ఇంకా మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాం. ఈరోజు చిన్న రీడింగే వస్తుందండి ఈ ఛానల్లో. ఓకే, ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది చూసేస్తాను. మీ పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ ఒక ఎంపరర్గా ఉన్నారు అండ్ చాలా ఈగో ఉండిందండి ఈ పర్సన్కి. పాస్ట్లో ఎవరిని కేర్ చేయరనమాట, మిమ్మల్ని కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఏదైనా ఉండొచ్చు, చాలా ఈగో అయితే ఉంటుందండి ఈ పర్సన్కి. ఓకే, ప్రజెంట్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, మళ్ళీ తన లైఫ్లో ఉన్నట్టుగా మిమ్మల్ని దూరం నుంచి పర్సన్ మళ్ళీ వారి జీవితంలో మీరు ఉండే విధంగా తను ఏదో మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి. అండ్ ఫ్యూచర్ ఎందుకు గొడవ జరుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది జరగబోతుందండి మీకు మీ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ పాస్ట్ అసలు ఎలా ఉంది, ఈ పర్సన్ తన యాటిట్యూడ్ కానీ ఆ ఈగోస్టిక్ కానీ మీరు భరించలేకపోతున్నారండి. ఏంటి ఈ పర్సన్ ఇలా ఉన్నారు, పోయి ఇలాంటి వారితో పరిచయం అయింది ఏంటి అనే డైలమాలో ఆ డైజెషన్ మీరు చేసుకోలేకపోతున్నారనమాట. అండ్ ప్రజెంట్ ఎలా ఉంది మీకు,
ప్రజెంట్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అందుకని ఈ పర్సన్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఫ్యూచర్లో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. బట్ ఈ పర్సన్తో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అయితే చూపిస్తుంది, మళ్ళీ ఏ విషయంలో అయినా సరే, లేదా ఈ పర్సన్కి అదర్ పర్సన్తో కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చి తను మీ లైఫ్లో రావడం చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ రీడింగ్. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రీడింగ్ చాలా చిన్న రీడింగ్ అండి, కొంచెం నాకు ఎనర్జీస్ చాలా డౌన్లో ఉన్నాయన్నమాట, అందుకని కొంచెం లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను. ఓకే, బాయ్.